సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో, ఈరోజు నేను లేయర్స్ కొండాపూర్ బ్రాంచ్‌లో ఉన్న ఇక్కడ మనం కొన్ని కొత్త అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ఫేషియల్స్ వాటి గురించి మాట్లాడబోతున్నాం. నిజంగా చెప్తున్నా కదా! విన్న తర్వాత ఏంటి నేను ఇంత ఎనకాల ఉన్నానా అనిపించింది నాకు. అలాంటి కొన్ని ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుతుంటే లేదు ఇవన్నిటి గురించి మనం ప్రేక్షకులకి చెప్పాల్సిందే అని చెప్పి నేను కూర్చున్నా ఈరోజు. సో, ఈరోజు మనం ఉన్నాం డాక్టర్ రియా. ఆమె ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ ఆల్సో షీ ఈస్ ఎక్స్‌పర్ట్ ఇన్ ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్స్ అన్నట్టు. ముఖ్యంగా మనకి ఈ స్పెషల్ ఫేషియల్స్ ఏవైతే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నామో, ట్రీట్మెంట్స్ ఏవైతే మాట్లాడుకోబోతున్నామో వాటికి సంబంధించిన డాక్టర్ అన్నట్టు. సో, అందులో ఎక్స్‌పర్ట్ ఆవిడ. సో, ఆవిడతోనే అడిగి తెలుసుకుందాము. సో, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ సూటబుల్ అయితదో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యామ్ నమస్తే. నమస్తే. హాయ్. సో, యెస్ మీరు బాగున్నారు. మరి మేము బాగుండాలి అనంటే మీ దగ్గర ట్రీట్మెంట్‌కొస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనేది ఫస్ట్‌లీ తెలుసుకోవాలని ఉంది నాకు. ఇందులో మనం ఇందాక మాట్లాడుతూ వాంపైర్ ఫేషియల్ అని చెప్పి ఒకటి మాట్లాడాం. సో, ఈ బేసిక్‌గా వాంపైర్ అంటే కొంచెం భయమేస్తది. కానీ మీరేమో వాంపైర్ ఫేషియల్ అంటున్నారు. ఏంటిది? సో వ్యాంపైర్ ఫేషియల్ బేసికలీ హాలీవుడ్లో చాలా ఇట్స్ గెటింగ్ ఫేమస్. వాట్ దే డూ ఇస్ సెలబ్రిటీస్ అవన్నీ దే టేకింగ్ దిస్ ట్రీట్మెంట్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో దిస్ ఇస్ గివింగ్ దెమ్ దట్ గుడ్ గ్లో అండ్ దట్ హైడ్రేటెడ్ స్కిన్ విచ్ యూ వాంట్ టు సీ ఆన్ ద స్క్రీన్ అండ్ ఈవెన్ ఎవ్రీబడి వాంట్స్ ఇట్ దీస్ డేస్. సో వాట్ వీ డూ ఇన్ దిస్ ఇస్ మనం ఈ బ్లడ్ కలెక్ట్ చేస్తాం, దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ప్లాస్మా సెపరేట్ చేస్తాం. ఆ ప్లాస్మాలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ చాలా యూస్ఫుల్ సెల్స్ ఉంటాయి. దట్ విల్ బి ఇంజెక్టెడ్ ఆన్ యువర్ ఫేస్ అండ్ ఇట్ కెన్ బి డన్ విత్ మైక్రో నీడ్లింగ్ యాజ్ వెల్. సో ఇది చేసిన తర్వాత ఇన్స్టెంట్గా మీకు గ్లో కనిపిస్తుంది అండ్ ఆల్ యువర్ పోర్స్ విల్ ష్రింక్. యాక్నే స్కార్స్కి కూడా అది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. యుల్ గెట్ మల్టిపుల్ బెనిఫిట్స్ విత్ వన్ సింగిల్ ట్రీట్మెంట్. సో దీనికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదా? ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఆఫ్టర్ డూయింగ్ ఆబ్వియస్లీ బికాస్ వీఆర్ ఇంజెక్టింగ్ అండ్ వీర్ యూజింగ్ మైక్రోనీడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ రెడ్నెస్ విల్ బీ దేర్. అది కూడా విల్ సెటిల్ ఇన్ అ కపుల్ ఆఫ్ అవర్స్. సో నో సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ ఇట్స్ యువర్ ఓన్ బ్లడ్. కానీ కొంతమందికి భయం వేస్తుంది. ఎందుకు అనంటే అమ్మ బ్లడ్ తీసుకుంటారట, అమ్మ దాన్ని మళ్ళీ ఫేస్లోకి ఇంజెక్ట్ చేస్తారట. సో ఎట్లుంటుంది ట్రీట్మెంట్? ఏమైనా నొప్పిగా ఉంటుందా? ఎట్లుంటుంది? ఏదైనా ఉబ్బుతుందా ఫేస్ తర్వాత? ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. వీల్ పుట్ అనెస్థీషియా ఫస్ట్. సో అనెస్థీషియా అప్లై చేసిన తర్వాతనే చేస్తాం. సో ఆఫ్టర్ దట్ పెయిన్ అసలు ఏం ఉండదు. లైట్గా ఓన్లీ ప్రికింగ్ ఉంటుంది. బట్ స్టిల్ ఫర్ పీపుల్ దోస్ ఆర్ వరీడ్ అబౌట్ కలెక్టింగ్ బ్లడ్, నా బ్లడ్ లాస్ అవుతుంది ఆర్ దోస్ హూ హ్యావ్ హెమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్, వాళ్ళకైతే ఇంకొక ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర. దట్ ఈస్ కాల్డ్ ఎక్సోసోమ్ ట్రీట్మెంట్. సో దిస్ ఎక్సోసోమ్ ట్రీట్మెంట్ ఇస్ వెరీ న్యూ ఇన్ ద మార్కెట్. దీంట్లో వీ హ్యావ్ amniotic cells derived exosomes. These are nano sized particles. దీన్ని మీ స్కిన్ లో మైక్రోనీడ్లింగ్ తో విల్ మేక్ ఇట్ పెనిట్రేట్. So it will give same benefits and we can also combine it with the vampire facial to give better multiple results. So if somebody is going through this treatment, ఈ ట్రీట్మెంట్ త్రూ వెళ్ళిన తర్వాత లైక్ మీరు అన్నారు ఇన్స్టెంట్గా గ్లో ఉంటుంది. సో ఈ గ్లో ఎప్పుడు వరకు ఉంటుంది? ఈ గ్లో ఇట్స్ బేసికలీ రీజనరేటింగ్ యువర్ ఓన్ కొలాజన్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఇంప్రూవింగ్ ఆఫ్ ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్. సో ఇట్ విల్ లాస్ట్ చాలా అట్లీస్ట్ 3-4 months రిజల్ట్స్ ఉంటాయి. బట్ అగైన్ ఆఫ్టర్ 3-4 months యూ కెన్ టేక్ అనదర్ సెషన్. ఎవ్రీ మంత్ ఆల్సో ఇఫ్ యూ రిపీట్ ద సెషన్ యువర్ రిజల్ట్స్ విల్ బి ఈవెన్ మోర్ లాంగ్ లాస్టింగ్. డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ యువర్ కన్సర్న్ విల్ డిసైడ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండ్ హౌ ఆఫెన్ ఇట్ షుడ్ బి డన్. సో బేసిక్లీ 3-4 monthsకి ఒకసారి వెళ్ళొచ్చు, లేదు 1 monthకి మేము చేయించుకుంటాము చాలా మంచిగా అనిపిస్తుంది అంటే కూడా చేయించుకోవచ్చు మీరు. దట్స్ అప్ టు యూ. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇఫ్ సంబడీ ఈజ్ హ్యావింగ్ సమ్ అకేషన్, ఏదో ఒక పెళ్ళో ఒక స్పెషల్ డే ఏదో ఉంది, సో దానికి ఎన్ని రోజుల ముందు మీ దగ్గరకు వస్తే ఈ ట్రీట్మెంట్కి బెస్ట్ అంటారు? అట్లీస్ట్ 3-4 months ఇన్ అడ్వాన్స్. ఇఫ్ యూఆర్ గెటింగ్ మ్యారీడ్ మీరు ఇది ప్లాన్ చేయాలి. 3-4 months ముందు చేస్తే వీ కెన్ గివ్ యూ మల్టిపుల్ సెషన్స్. దాంతో మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. ద డే యూ గెట్ మ్యారీడ్ యూ విల్ లుక్ ద బెస్ట్. సో ఇప్పుడు వరకు ఎవరికి కూడా ఎటువంటి నొప్పి కానీ లేకపోతే దాని కొంచెం ఏదైనా వేరే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఏమీ రాలేదా? ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎవరికి రాలేదు బికాస్ వీఆర్ పుట్టింగ్ అనస్థీషియా. సో పెయిన్ అసలు ఉండదు. లిటిల్ బిట్ రెడ్నెస్ దట్ ఈస్ కామన్, అది కూడా సెటిల్ అయిపోతుంది. యూ హ్యావ్ టు ఫాలో సమ్ పోస్ట్ కేర్. లైక్ యూ హ్యావ్ టు జస్ట్ అవాయిడ్ టూ మచ్ ఆఫ్ హాట్ వాటర్ ఆర్ సన్ ఎక్స్పోజర్. సన్ స్క్రీన్ వాడాలి మీరు. యాక్టివ్స్ వాడకూడదు లైక్ గ్లైకాలిక్ సాలిసిలిక్. ఏమైనా నైట్ క్రీమ్స్ వాడుతుంటే యూ షుడ్ స్టాప్ ఇట్ ఫర్ 2-3 days అంతే. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. యాజ్ యూ సెడ్ మ్యామ్, ఇందాక మీరు అన్నట్టుగా ఈ ఎక్సోసోమ్ అనే ఫేషియల్ ఏదైతే ఉందో చాలా అడ్వాన్స్డ్ అన్నారు. సో అడ్వాన్స్డ్ అన్నప్పుడు దీని ద్వారా వచ్చే లాభాలు ఏంటి మేము చేయించుకుంటే అని ఆలోచిస్తారు. సో ఏమొస్తుంది దీనివల్ల, ఏమొస్తుందని చేయించుకోవాలి? సో ఎక్సోసోమ్స్ బేసికలీ నానో సైజ్ పార్టికల్స్ ఉంటాయి విచ్ హ్యావ్ బెటర్ పెనిట్రేషన్ ఇన్ యువర్ స్కిన్. సో మీ స్కిన్ సెల్స్ ది టేక్ ఇట్ అప్ వెరీ ఈజీలీ. చాలా ఈజీగా డీపర్గా పెనిట్రేట్ అవుతాయి. ఆల్ దీస్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ పీపుల్ ఇఫ్ యూఆర్ వరీడ్ అబౌట్ మీకు యాక్నే స్కార్స్ ఉన్నాయి, యాక్నే పిగ్మెంటేషన్ ఉంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది, బ్రైట్నింగ్ కావాలి, స్కిన్ వైట్నింగ్ కావాలి, లేదన్నా మీకు ఇప్పుడే ఫైన్ లైన్స్ వస్తున్నాయి. సో ఆల్ దీస్ కన్సర్న్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇన్స్టెంట్ గా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి అండ్ మీరు ఇంకా ఎక్కువ సెషన్స్
తీసుకుంటే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఆల్ ఆఫ్ దీస్ పీపుల్స్ ఏమైనా స్కిన్ ఇష్యూస్ ఉంటే ఎవ్రీవన్ ఇస్ బెనిఫిట్. సో బేసికలీ మనకి ఈ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ నాట్ ఓన్లీ ఆన్ ఫేస్, బేసికలీ మనకి కొంతమందికి చేతి పైన స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, స్లీవ్లెస్ వేసుకోలేరు, లేకపోతే సమ్ అదర్ ప్రాబ్లం లైక్ చేతులు ఏమో ముసలి, చాలా మంది అంటారు, మనకు తెలుసు కదా, ఈ వేళ్ళు ఈ చేతులు చూసి వాళ్ళ ఏజ్ చెప్పేయచ్చు అని అంటారు, మీకు తెలిసే ఉంటది. ఫేస్ కొంతమందిది మెయింటెనెన్స్ బాగుండి వాళ్ళు చిన్నగా కనిపించినా కూడా వాళ్ళ వేళ్ళు చూసినప్పుడు వాళ్ళ ఏజ్, యాక్చువల్ ఏజ్ తెలిసిపోతుందంట. అందుకోసమే బాగా మెయింటైన్ చేయాలనుకుంటారు కొంతమంది. సో ఇట్లా ఈ ఫేషియల్ అనేది ఓన్లీ ఫేస్ పైన చేసుకోవచ్చా, లేకపోతే ఎక్కడైనా లైక్ హ్యాండ్స్ ఆర్ ఎనీవేర్? యూ కెన్ డూ ఇట్ బాడీలో కూడా చేయొచ్చు. స్ట్రెచ్ మార్క్స్ మీరు చెప్తున్నారు కదా, సో స్ట్రెచ్ మార్క్స్ పైన కాంబినేషన్ లో చేయొచ్చు ఈ ట్రీట్మెంట్ లైక్ ఫ్రాక్షనల్ CO2 తో కంబైన్ చేస్తే యువర్ సైజ్ ఆఫ్ స్ట్రెచ్ మార్క్స్ విల్ రెడ్యూస్. స్ట్రెచ్ మార్క్స్ లో ఇంకా హీలింగ్ ఫాస్ట్ గా అవుతుంది, కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయ్యి ఇట్ విల్ హీల్ వెరీ ఫాస్ట్ అండ్ చాలా టిల్ 80% ఇట్ విల్ గెట్ రెడ్యూస్డ్ ఈజీలీ. స్ట్రెచ్ మార్క్స్ హ్యాండ్స్ లో ఉంటే, బాడీలో ఉంటే, పోస్ట్ డెలివరీ లేదా పోస్ట్ వెయిట్ లాస్. సో ఫర్ ఆల్ దిస్ ఆల్సో చాలా హెల్ప్ఫుల్ ట్రీట్మెంట్. సో ఇది కూడా ఉంది, ఈ ఆప్షన్ కూడా. సో తల్లులు ఎవరైనా ఉంటే, రీసెంట్ గా కన్న వాళ్ళు, స్ట్రెచ్ మార్క్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి నాకు ఎలా అని కంగారు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇది బాగా హెల్ప్ఫుల్ ఉంటుందంట. అండ్ ఆ స్ట్రెచ్ మార్క్ సైజ్ దగ్గరకు వచ్చి ష్రింక్ అయిపోవడం జరుగుతుందంట. సో దానికోసం కూడా మీరు రావచ్చు అనమాట. అండ్ మ్యామ్, మరి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్న ఈ ఫేషియల్స్, ఈ ట్రీట్మెంట్స్ ఎంత పైసలు పెట్టాలో ఏంటో ఈ భయం వేస్తుంది ఇప్పుడు అందరికీ. సో ఏంటిది, ఎట్లుంటుంది దీని కాస్ట్? ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అండి. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద ప్రైసింగ్ అండ్ ఆల్. అండ్ ప్యాకేజెస్ అవన్నీ తీసుకుంటే ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇట్ విల్ బి అండర్ యువర్ బడ్జెట్ ఓన్లీ. సో అది యూ డోంట్ హ్యావ్ టు వరీ. సో బేసిక్లీ వీళ్ళ దగ్గర మంచి మంచి ఆఫర్స్ లేదంటే కాంబో కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట. సో దాని గురించి కూడా మీరు మాట్లాడొచ్చు. అండ్ లేయర్స్ అంటేనే మనకి మార్కెట్లో మొట్టమొదటిసారి ఒక క్లినిక్ ఈఎంఐలో మీరు కట్టుకోండి పైసలు, మీరు ఏం టెన్షన్ లేదు అని మనకి కొంచెం రిలీఫ్ చేసిన ఏకైక క్లినిక్ లేయర్స్. ఎస్, ఎందుకంటే ఇది మనం మొదటి నుంచి చూస్తున్నాం. అంటే వాళ్ళు చేసే వర్క్ పైన వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. బేసిక్గా మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేయాలి ఎక్కడ అని అంటే, మీరు చేస్తున్న పని పైన మీకు ఎంత నమ్మకం ఉంటే, మీరు ఎంత ప్రొఫెషనల్ అయితే మీరు ఈఎంఐ అనేది పెడతారనేది వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకు అని అంటే, ఈసారి చేయించుకొని వెళ్ళిపోతే ఇంకా మనకు సంబంధం లేదు అని చేతులు దులుపుకుంటారు అందరూ. బట్ అట్లా కాకుండా ఈఎంఐ పెట్టినప్పుడు ఏంటి అని అంటే, ఎవ్రీ మంత్ ఇంత ఇంత అని కట్టుకుంటూ వాళ్ళు సిట్టింగ్స్కి వస్తూ ఉంటారు, చేయించుకుంటూ ఉంటారు. కాబట్టి సో అట్లా కూడా మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. అండ్ యూ కెన్ ఆల్సో కమ్ టు దెమ్ అండ్ టాక్ ఎప్పుడు మీ మీ ఇంటర్వెల్స్లో. సో నిజంగా దట్ షుడ్ బి అప్రిషియేటెడ్ డెఫినెట్లీ. సో ఒకవేళ మీరు కూడా అట్లా కావాలి ఈఎంఐలో చేయించుకోవాలి అని అనుకుంటే కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు. దాంట్లో కూడా అది కూడా జీరో ఇంట్రెస్ట్ కదా, జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ. సో దీని గురించి విన్నప్పుడే నేను చాలా ఎగ్జైట్ అయినా ఫస్ట్ టైం. సో ఎస్, మీరు కూడా ఒకవేళ ఎవరైనా కొత్తగా వింటున్న వాళ్ళు ఉన్నట్టయితే మాత్రం తప్పకుండా కింద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి అండ్ మాట్లాడండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు నచ్చిన ట్రీట్మెంట్ చేయించుకోవడానికి హ్యాపీగా అసలు ఏమీ ఆలోచించకుండా వచ్చేయచ్చు లేయర్స్కి.